అందుకని నేను ఈరోజు మతం చేయలేనిది యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక్క విషయాన్ని నేను మీతో పంచుకోవాలి. దానితో మనకేమొస్తుంది? బలం వస్తుంది. అప్పుడు మీరు ఏమంటారు? నేను చేయగలుగుతా అంటారు. ఏం చెప్తాను? నేను చేయగలుగుతా. ఎలాగనైతే పౌలు గారు చెప్పారు. పౌలు గారు ఏమని చెప్పారు? నన్ను బలపరచు సమస్తమును చేయగలుగుతా. యేసుక్రీస్తు నందు నేనేం చేయగలుగుతా? ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ కదా త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తమును కూడా చేయగలుగుతా. మనం కూడా సేమ్ సాక్ష్యము చెప్పేవారంగా ఉండాలి. నన్ను బలపరిచే క్రీస్తు నందు నేను సమస్తం కూడా ఏం చేయగలుగుతా. క్రీస్తు ఎలాగనైతే చేశాడో జీవించాడో అలా నేను కూడా జీవించగలుగుతా అన్న విషయాన్ని మనకు బలం ఇవ్వాలి. ఎక్కడ లేని బలం రావాలి. మనకేం రావాలి? బలం. యేసుక్రీస్తు ప్రభు ఒక శక్తి ప్రవహించాలి. మనం చేయగలం. వాస్తవానికి మనం చేయగలుగుతాం. ఆమేన్. మీరు కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రభువా మాకు ఈ ఒక అంశము అర్థం కావడానికి మాకు సహాయం దయచేయండి, మా మనోనేత్రాలు తెరవండి, గ్రహించి మరి మీలా జీవించుటకు మాకు సహాయం దయచేయండి అని ప్రార్థనా పూర్వకంగా వెళ్దాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నియమం అంటే ఆల్రెడీ చెప్పేసిన అలాగనే జరుగుతుంది. దానికి చేంజెస్ ఏముంటాయి. ఫస్ట్ మనం ఇప్పుడు పాప నియమం గురించి చూద్దాం. ఏం నియమం? పాప నియమం గురించి చూద్దాం. ఇళ్ళ నుంచి ఈ నియమంల నుంచి ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. తప్పించుకుంటాడా? తప్పించుకోలేడు. ఆ నియమం అంతనే. నేను పాయిజన్ తింటా అంటే చస్తారా లేదా? అంతే. పాయిజన్ తింటే చచ్చిపోతారు. అంతనే, వేరేం లేదు. అలాగనే ఈ నియమం కూడా ఏంటంటే దీన్ని పాప నియమం అంటారు. ఏమంటారు? పాప నియమం. ఈ నియమం ఒక డిస్క్రిప్షన్ మనకి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఈ నియమం ఏం నియమం ఇది అనేది పాప నియమం. దీని పేరేం పేరు? పాప నియమం అంటారు. ఈ నియమంని గురించిన వివరణ మనకి యాకోబు రాసిన పత్రిక అంటే ఇంగ్లీష్లో జేమ్స్ మనకి ఫస్ట్ చాప్టర్ 14th వర్స్ 1వ అధ్యాయం 14వ వచనం నుండి ఈ నియమంని గురించి వివరించబడ్డది. ఓకే, చేద్దాం. మనం ప్రతి వాడును తన స్వకీయమైన ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపంని కనగా పాపం పరిపక్వమై ప్రతి వాడు దేని వలన శోధించబడతాడు? స్వకీయ. ఆ వర్డ్ విడిచిపెట్టొద్దు. ఓకేనా? ఎలా శోధింపబడతాడు ప్రతి వాడు? స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడి మరి శోధింపబడతాడు. ఈడువబడి అంటే దాని అర్థం, ఈడువబడి అంటే అర్థం ఏంటి? ఈడ్చుకొని పోవడం. మనకు ఊర్లలో ఎద్దును కుక్కను రాకపోతే ఈడ్చుకొని పోతాం కదా, దాన్ని ఈడవబడం అంటే వేసి కొట్టుకుంటా. అది లేదన్నా కానీ దాన్ని ఏం చేస్తాము? గుంజుకుపోయేదాన్ని ఈడవబడి. దీంతో ఈడవబడతామంట దురాశతోటి. దురాశకి ఎంత పవర్ ఉన్నది? మరులు కొల్పబడి మనం ఏం చేస్తాము? శోధింపబడతాం. సో మీరు ఎప్పుడైనా శోధింపబడ్డప్పుడు అదే అట్లా చేస్తుంది కాబట్టి నాకు కోపం వస్తుంది అని అనొద్దు. ఏమనొద్దు? అట్లా చేస్తుంది. ఉన్నట్టున్నది. మా కూడలు ఉన్నాడు చూడు, మా అత్త ఉన్నాడు చూడు, మా తమ్ముడు ఉన్నాడు చూడు, ఆడే అండి పెద్ద ప్రాబ్లం. లేకపోతే నేను ఎంత మంచిదానను, ఎంత మంచివాణ్ణో అని ఇక మీదట అనవద్దు. ఓకే? ఆమేన్. ఎందుకు శోధింపబడతారు మీరు? దురాశ. దురాశ వలన శోధింపబడతారు. అందుకని దావీదు నాతాన్ ప్రవక్త అర్థం చెప్పియంగానే నేను పాపిని అన్నాడు. ఏమన్నాడు?
నేను పాపిని. లేకపోతే మనకి ఆదాముకున్న బుద్ధి ఉంటుంది. ఏం బుద్ధి? అరే ఎందుకు తిన్నావు అంటే, నువ్వు ఇచ్చిన భార్య, ఆమెనే మేం కాదు, ఇచ్చింది నువ్వే, అందుకని తిన్నా. అయ్యో ఇది ఎక్కడ జవాబు? మీ భార్య బాయిల దుక్కుమంటే దుక్కుపోయింది, దుక్కుతారా ఎవరైనా ఇక్కడ? మళ్ళీ అదేం జవాబు? మరి మీ భార్య కోపం తెప్పిస్తే తీస్తారా? నా భార్యనే అంటే కోపపడవచ్చా? జవాబు ఇదే కదా చేసి, నా భర్తనే అండి చికాకైన పెద్ద తలనొప్పి అనవచ్చా? అయ్యో ఎవరు కారణము? మన కోపమే మన శత్రు. ఆమె సత్యం తెలుసుకోవాలి, ఎవరో కాదు. మనం ఏం చేస్తాం? జరా నేను కాదు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు చర్చిలో, అందుకని నాకు వస్తుంది. సాకులు చెప్పొద్దు. మనకేమున్నది? కోపం. నేను అలానే చెప్పుకుంటా పోయినాను అనుకో, ప్రభా వైన్ షాపులు అన్నీ ఉన్నాయి రోడ్లో పోతే, నేను తాకకుంటే ఎట్లా ఉండగలుగుతా? చూసినా తాగినా అని చెప్పినాను అనుకో, ఏమైనా జవాబు అది? కాబట్టి ముందుగా అట్లా అనిపిస్తుండే నాకు. కానీ ఇప్పుడు ప్రభు నన్ను విడిపించిన తర్వాత వైన్ షాపులు ఎన్నన్నా ఉండండి, పిచ్చి డ్రెస్సులు వేసుకొని ఎంతమంది అన్నా తిరిగాను. మనల్ని ఏం చేయవాలి? మనం వాటి చేతి ఏం చేయబడం? జయించబడం. సో ఇక్కడ ఒక అంటే మీకు ఈ విషయం అర్థం కావాలి. ఎదుట వాని మీద నేరము, వారు చెడు పని చేశారు. నేను వాళ్ళు మంచోళ్ళని అనట్లేదు, కానీ వాళ్ళు బాయిలో దూకమంటే నువ్వు దూకోవద్దు, అంత నేను అనలేదా? సో ఇప్పటి నుంచి మీ కోపం కానీ, ద్వేషం కానీ, శోధన కానీ, ఎదుటిన్నోడు ఇల్లు కట్టుకుంటే నీకు ఇల్లు లేకపోతే నువ్వేం చేయకు, శోధింపబడ. ఏం చేయకు, నీకు లేకపోతే. మన ప్రభుకి ఏముండే? ఆకాశ పక్షుల గుడ్లుండే, గొర్రెలుండే, కానీ ప్రభుకి మనకు ఆల్రెడీ 3 పంటలు తిరుగుతున్నాయి, బాగుంది. ఆమె ఉండటానికి పైన చెప్తున్నారు, ఇంకేం కావాలి? చాలు, ఓకేనా? ఎవరైనా మార్బుల్ స్టోన్ తోటి కట్టుకుంటారా, ప్లాట్ఫామ్ ఎట్లున్నది, అలాంటి ఫ్లాట్ కావాలి అని అడగకండి. బండిని ఏదైనా చూసి శోధింపబడకండి, ఓకేనా? ప్రభుకి ఏముండే? ఆడుకున్న గాడిద మీద యెరూషలేముకి పోయాడు. ఏ గాడిద మీద పోయాడు? సో నేను అట్లా వస్తలేను కాబట్టి జర నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే దయచేసి సపోర్ట్లు కొట్టకండి, ఓకేనా? అంటే నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, ఓకేనా? అంటే ప్రభు అలా జీవించిండు. మీరు ఏదైనా బండి కొనుక్కుంటే నాకు బాధ లేదు, కానీ ఉన్న దాంట్లో తృప్తి ఉండండి. ఆమేన్. అదే కావాలి. నేను నా ఓన్ బండిలో వచ్చింది, ఓకేనా? అంటే నేను ప్రభు కంటే బెటర్ అని అంటలేదు, చాలు నాకు, ఓకేనా? సో అట్లా మీరు ప్రతి దాంట్లో ఒక నియమ ప్రకారం ఏమవుతుందంటే స్వకీయమైన ఏముంటుంది? దురాశ ఉంటుంది. ఆ దురాశ మనల్ని ఏం చేస్తుంది? ఈడ్చుకొని త్రోవ మార్పించి శోధనకు తీసుకుపోతుంది. ఫస్ట్ స్టేజ్ శోధన. మరి ఏమవుతుంది? నెక్స్ట్ వర్స్ చదువు. దురాశ ఏం చేస్తుంది? ఇది గర్భం ధరించి పాపం అంటది. నెక్స్ట్ స్టేజ్ ఏంది? పాపం అంటది. శోధనకు తీస్తుంది. తర్వాత దాన్ని సక్సెస్ఫుల్ అయ్యి ఏమవుతుంది? పాపంని కంటది. పాపం పరిపక్వమై మరణంని కంటది. ఇది ఏమంటారు? లా ఆఫ్ సిన్. లా ఆఫ్ సిన్. దీన్ని ఏమంటారు? పాప నియమము. ఇందులో నుంచి ఎవరు తప్పించుకోవడానికి లేనే లేదు. ఏ మానవుడు ఇండియాలో ఉండని, పాకిస్తాన్లో ఉండని, ఆఫ్ఘనిస్తాన్లో ఉండని, అమెరికాలో ఉండని, ఎక్కడున్నా కానీ లా ఈజ్ సేమ్. నేను ఒక మాట చెప్తా ఉంటా, అమెరికాలో ఉన్నవారు బూతు మాటలు మాట్లాడారా? మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ తెలుగులో తిడతారు, అక్కడ ఇంగ్లీష్లో తిడతారు. మాట్లాడేవి బూతు మాటలే. అమెరికాలో ఉన్నవారు తాగరా? తాగుతారు. ఇక్కడ కల్లో సారానో తాగుతాడు, అక్కడ విస్కీయో బ్రాండో తాగుతాడు. రెండు ఒకటే. అంతేనేనా?
ఇంకేమైనా చేంజ్ ఉందా? అందరికీ అదే కదా. సో ఎక్కడికైనా కానీ ఒక నియమం ఉన్నది. ఏం చేస్తారు? దురాశ ఉన్నది, అది శోధించబడతారు. మరి దురాశ గర్భం ధరించి పాపంని గంటది, పాపం పరిపక్వమై మరణాన్ని గంటది. దీని లా ఆఫ్ సిన్ అండ్ డెత్ అంటారు. పాపం చేస్తాడు మానవుడు, చనిపోతాడు, అంతే. అయ్యగారు ఆల్రెడీ పంచుకున్నట్టు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి మరణం ఏం చేసిందంట? ఏలుబడి చేసింది. ఏం చేసింది? వాళ్ళకి అందరికి పేర్లు ఉన్నాయి, హృదయానుసారుడు, మరి సాత్వికుడు, బాగానే ఉన్నారు. కానీ అందరు ఏం చేసిన వారు? ఈ నియమం మాత్రం వారి మీద పనిచేసింది. వారు ఏం చేసిండ్రు? మరణించారు. సో మనం పాపం చేస్తాము. ఈ నియమంలో నుండి తప్పించుకోవడానికి వీలే లేదు. మతం అనేది ఉన్నది చూడండి, రిలీజియన్ అనేది అంటామో, మతం అంటామో. మతం ఏం చేస్తుందంటే, మతంకి శక్తి లేదు. మతంకి ఏం లేదు? శక్తి లేదు. అది యూదా మతం అయినప్పటికీ, అంటే ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథం ఉన్నది కదా, జుడాయిజం ఏదైతే అంటామో, యూదా మతం లేదా పాత నిబంధన ఏదైతే ఉందో దానికి కూడా శక్తి లేదు. మనం కింద చూస్తే చదువుతాం, ధర్మశాస్త్రం దేన్ని చేయజాలక పోయెను అని ఉన్నారు కదా, కింది వచనం, 3rd verse. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? ఏం చేయలేకపోయింది. ధర్మశాస్త్రం కానీ ఏ మతం కానీ ఇవి ఒక నియమంలో నుండి మనల్ని ఏం చేయలేదు? తప్పించలేదు. దీనికున్న పవర్ ఎంత అని అంటే, ఖాళీ మంచి చెప్పగలుగుతుంది. ఏం చెప్పగలుగుతుంది? మంచి. బాబు నువ్వు అబద్ధం ఆడొద్దు, ఇది ధర్మం కాదు అని చెప్తారు. అంటే మనం అబద్ధం ఆడేది మనకు కూడా తెలుసు, మంచిది కాదు అని తెలుసు. కానీ అబద్ధం ఆడకుంటుంటామా అనేది. ఇప్పుడు ఏ మతం వాడైతే ఏంది, ఏ మతం అతను అయినా ఏంది, ఇక్కడనే కానీ పాకిస్తాన్లోనే కానీ ఇక్కడనే కానీ ఏం చేస్తారు మనుషులందరూ? చాలా మటుకు అబద్ధం ఆడతారు. ఎందుకు ఆడతారు మీకు తెలుసా? మరి అబద్ధం ఆడుట మంచిదా అంటే మిమ్మల్ని నేనేమంటాను? మీరేమంటారు? కాదంటారా? చాలా మంచిది బ్రదర్ గారు, మీకు తెలియదని ఎవరైనా అన్నట్టు ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు కదా అంత గనులు. అని ఇంత మంచి తెలిసి మరి ఎందుకు ఆడుతున్నారు? మీ పిల్లల్నేమో కొడతారు. మళ్ళీ అబద్ధం ఆడతావరను, మరి మీరు ఆడరా? నేనంటే ఆడతా, పెద్దదాన్ని, నాకు తెలిసి ఎక్కడ ఆడాలో ఎక్కడ ఆడొద్దు. నువ్వు అట్లా చేస్తావా? చిత్రమైన మనుషులమండి మనము, అవునా కదా? కొంచెం గట్టి చెప్పండి, గట్టిగా ఒప్పాలి. చూడండి, యథార్థవంతులు అంటే దేవునికి ఇష్టం. మనం ఆశీర్వదింపి పోవాలంటే సుంకరి ప్రార్థన చేస్తేనే బెటర్. ఎంత శుభాగాలు ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా, వారానికి 2 సార్లు ఉట్టి చేతులతో వస్తావు, ఏడ్చుకుంటూ వస్తావు, తుడుచుకుంటూ పోతావు. ఏ ప్రార్థన మంచిది? ప్రభా దయదలుసు, కేసు డేంజర్ కేసు, నువ్వు తప్ప నన్ను ఎవరు బాక్స్ చేయలేరు నైనా, నువ్వే నన్ను ఏం చేయి, బాగా చేయి, ఇంట్లో ఏం లేవు నేను చేసుకున్నది, నువ్వే నన్ను ఏం చేయి. ఒప్పుకోవాలి. తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. తన అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లాడు, ఎన్నటికీ వర్ధిల్లాడు. వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండడం కష్టం. బైక్ కొనుక్కోవచ్చు, తర్వాత కారు కొనుక్కోవచ్చు, పాలు రాతి ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ ఉండేది గదే. ఏంది? పొద్దుగాల నవ్వుతే మధ్యాహ్నం ఏడవాలి, అంతేనే కదా? ఏమున్నా కానీ క్రిస్మస్కి కూడా మంచిగా వస్తారు, ఇంట్లో స్టార్ ఉంటుంది, చర్చి పైన కూడా స్టార్ ఉంటుంది, కానీ ఇంట్లో వార్ ఉంటుంది కదా ఊళ్ళో. ఎస్ సార్? సో మనం ఒప్పుకోవాలి. సో బ్రహ్మ జర స్టార్ కట్టుకునే దానికి ఎక్కువ మమ్మల్ని బాగు చేయి, మాకు సమాధానం దయచేయి, మాకు నెమ్మది దయచేయి, మాకు విడుదల దయచేయి, మాకు ఆత్మీయ స్వస్థత దయచేయి
ఆత్మీయ స్వస్థత అంటే మా కోపం, మా ద్వేషం, మా అసూయ, మా గర్వం మొదటి తీసేయ్యా. కార్ తర్వాత మాట, ఇల్లు తర్వాత మాట. ఫస్ట్ మీరు ఇల్లు అన్నారు అనుకో, ఏమవుతుందో తెలుసా? క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు అనుకో, 3 ఏళ్ళ తర్వాత పోతాడని డాక్టర్ చెప్పాడు అనుకో, ప్రభా నాకు ఇల్లు తెచ్చేయి, వాళ్ళు కార్ తెచ్చేయి, చనిపోకముందు ఒకసారి ఆయన కార్ డ్రైవ్ చేయని అన్నాడు అనుకో. కార్ డ్రైవ్ చేస్తాడు కానీ పోయేది ఎక్కడికి? చెప్పండి, ఎక్కడికి? సో అలాంటి పేషెంట్ ఏం చేయాలి? ముందు ప్రభా నాకు కారు వద్దు, ఇల్లు వద్దు, ఫస్ట్ నన్ను బాగు చేయి అనాలనా లేదా? మంచి ప్రార్థన లేదా? సో మనం కూడా అలా చేస్తే ఏం చేయాలి? ప్రభా ఇల్లు కాదు, ఫస్ట్ బండి కాదు, వీరులు కొనుక్కుంటున్నారు, కొనుక్కొని ప్రభా నన్ను ముందుగా పాపంలో నుండి విడిపించు. కానీ చాలా మందికి ఉల్టా ప్రార్థనలు అవుతుంది. ఫస్ట్ ఇల్లు దయచేయి, నాకు అద్భుతం దయచేయి, తర్వాత నువ్వు పాపం తీస్తావో తీయకపోయినా ఏం పర్వాలే, నేను అది చదివితే 20 సంవత్సరాలు వస్తూ ఉంటాను. అలాంటి చేంజ్ ఈ రోజు నుంచి ఏంది చేంజ్, అలాంటివి వద్దు మనకి. అవి తప్పని కాదు, ఫస్ట్ ఏది కావాలి? మొదట చేయవలసిన పని మొదట చేయాలి. ఆమేన్. మొదట దేవుని రాజ్యమైన నీతిని వెతకాలి, అవన్నీ దేవుడు ఇస్తాడు. నెక్స్ట్ ఫస్ట్ ఇది చేయాలి. ఫస్ట్ మనం పాపంలో నుండి విడిపించబడాలి, మొదట ఈ పని చేయాలి. కాబట్టి ఈ నియమం ఏదైతే ఉన్నదో, ఈ నియమం ఎవరిని విడిచిపెట్టదు. మదనుకున్న లిమిటేషన్ ఏంది? మంచి చెప్పగలుగుతుంది. ధర్మశాస్త్రంలో ఏమున్నది? మంచి చెయ్యాలి అని ఉన్నది. సో ఏ మతాన్ని మీరు ద్వేషించకండి. ఆమేన్. ఏ మతాన్ని ఏం చేయకూడదు? ఎందుకు? అన్ని మతాలు చెప్పేది ఏం చెప్తాయి? మంచి చేయి బాబు, చెడు చెయ్యొద్దు అని చెప్తారు, అంతే కదా. ఇంకా దానికి మించి మనకు వద్దు ఎక్స్ట్రా. ఓకేనా? ఈక్వల్ టు ఏం చెప్పినా ఏం చెప్తారు? మంచి చెయ్యి, చెడు విడిచిపోయాడు. మంచి మరి చెయ్యి, చెడు విడిచిపెట్టద్దు అంటే మంచి చేసే సామర్థ్యమే లేదు. ఉందా? ఏమైనా లేదు. కొంతమంది ఏవేవో బాధలు పెట్టుకుంటారు. నేను చూస్తూ ఉంటాను, నడుస్తాను, నేను పోయే తొవ్వలో చూస్తాను. కొంతమంది చెప్పులు లేక పాదయాత్ర చేసుకుంటూ ఏదో ఒక మందిరానికి పోతా ఉన్నారు. పాపం ఇంటి నుంచి 100 కిలోమీటర్లు నడుచుకొని మందిరానికి పోయి వస్తారు. వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్, వచ్చిన తర్వాత సేమ్. మనం కూడా ఏమి పెద్ద కింకంగులం కాదు, చర్చికి వస్తున్నాము, చెప్పులు వేసుకొని వస్తున్నాం. కాకపోతే డిఫరెన్స్ ఏంటి? సేమే కదా. మరి ఎందుకు వేరే వాళ్ళని తీర్పు తీర్చేది? వేరే వాళ్ళని తీర్పు తీర్చే మానవుడా, నిన్ను నువ్వు తీర్పు తీర్చుకోవా అంటాడు రోమియోలకు రాసిన పత్రికలో 2. అవునా కదా? ఎస్ఆర్నో సేమ్ కోట్ చేస్తాడు కదా, ఆడ రాసి పెట్టుంటుందేమో పరలోకంలో, చదువుకోపోవని కదా. సో మనం ఎవరిని తీర్పు తీర్చదు. ఆమేన్. ఎవరిని దూషించకండి, ఎవరి వల్ల మీరు తప్పు చేస్తున్నారు అనకండి, ఎవరిని ఏం చేయకండి, తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చబడాలి, లేకపోతే తీర్పు తీర్చేశారు అనుకోండి, స్టోరీ ఫినిష్. చేయకండి అలాంటి పనులు. సో మతం మంచి చెప్పగలుగుతుంది, కానీ మంచి చేపించే సామర్థ్యం మతానికి లేదు. ఆమేన్. ఇది అర్థమైపోయిందా? మంచి చక్కగా అర్థమైందా? అందరికి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అందుకని ఇంటర్నేషనల్ స్కూల్ అని ఇప్పుడు 500 మంది ఉన్నారు అనుకో, ఏం చేస్తే ఎవరి ముఖం చూస్తే ఏదో చూడలేదు. కాబట్టి వచ్చింది దేవ వందనాలు, నన్ను ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించాను. ఆమేన్. ప్రభుది ఇంకా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్, 2-3 ఉంటే చాలన్నాడు. 2-3 నా నామం నేను. కానీ మనుషులకు అట్లా పోబుద్ది కాదు. నేను చెల్తా పుట్ట స్కూల్లోకి పోతా, 5,000 మంది ఉంటాడు. ఎవరికి తెలియదు, కాపర్కి కూడా తెలియదు, సెకండ్ ఇచ్చే టైం ఉండదు. ఉంటుందా? అయ్యో, ఆడ మీ ప్రోగ్రెస్ ఎట్లా తెలుస్తుంది మీకు? ఎగ్జామ్లు ఏమో ఉండయా, వచ్చినావా, వేసినావా, పోయినావా, అట్లుంటారా మీరు? కొంచెం గడియపడి నో అని ఇంటర్నేషనల్ స్కూల్కి రండి. ఓకేనా? ఆమేన్. గట్టిగా చెప్పండి. రావాలి.
అట్లా మనం నేర్చుకోవాలి. ప్రభు శిష్యులను చేయమన్నాడు 1-on-1 కదా, మంచిగా మనం నేర్చుకోవాలి. సో మతం అనేది మంచి చెప్పగలుగుతుంది కానీ మంచి చేపించే సామర్థ్యము మతానికి లేదు. అది ఏ మతం అయినా కానీ. సో ఏ మతం ఉన్నా కానీ మనల్ని ఏం చేయలేదు, మంచి చేయలేదు. ఏది యూదా మతం అయినా కానీ, అంటే పాత నిబంధన గ్రంథం అయినా కానీ మనల్ని ఏం చేయలేదు, మంచి చేయలేదు. సేమ్. కానీ యేసుక్రీస్తు ప్రభు, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, యేసుక్రీస్తు ప్రభు నందు జీవం నిచ్చు ఆత్మ నియమము నన్ను పాప మరణ నియమంలో నుండి విడిపించెను అంటాడు. అదే అంటే మనము యాక్చువల్గా ఈ చాప్టర్ డివిజన్స్ వలన మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే 7వ అధ్యాయం చదివేసి అక్కడికి ఆపేసి 8వ అధ్యాయం రేపు చదువుతాం కాబట్టి చాలా మటుకు సబ్జెక్ట్ అర్థం కాదు. మీరు అట్లా కాదు, మొత్తం ఒక పుస్తకం చదవాలి. ఓకేనా? ఎక్కడ సబ్జెక్ట్ ఎండ్ అవుతుందో చూడాలి బైబిల్ చదివేటప్పుడు. ఓకేనా? లేకపోతే అర్థం కాదు. మనం ఇప్పుడు 7వ అధ్యాయంలో చూస్తే పౌలు గారు అదే మొరబెడతా ఉన్నాడు. మంచి చేయాలన్న ఆశ ఉన్నది కానీ నేను మంచి చేయలేకపోయా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. సేమ్ మొర మనం కూడా పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. మంచి ఏలయనగా నేను చేయనని నేను ఎరగను, చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇతడు దాన్ని చేయనది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు అని చెప్పి లాస్ట్ ఏమంటాడు 24-25 వచనంలో, అయ్యో ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరంలో నుండి నన్ను. ఈ మాటతోటి ప్రార్థన చేయడము, ధ్యానించడము చాలా తక్కువ మంది క్రైస్తవులు చేస్తున్నారు. ఇట్టి మరణానికి లోనైన ఈ శరీరంలో నుండి నన్ను ఎవడు, అంటే పాప మరణ నియమంలో నుండి ఎవరు విడిపిస్తారు? సో ఇట్టి మరణానికి, పాపం నుండి మరణానికి వచ్చే ఇట్టి మరణానికి మంచి చేయాలనుకుంటున్నా మంచి చేయలే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడన్నారు. ఇదేంటి, మంచి చేయాలని ఆశ ఉన్నది, మంచిగా బతకాలని ఉన్నది, కానీ మంచి చేయలేకపోతా ఉన్నా, పాపం చేస్తున్నా, లాస్ట్కి పోతే నరకానికి పోతున్నా. ఇదేం బాధ నాకు. ఇట్టి మరణానికి లోనైన ఈ శరీరం నుండి నన్ను ఎవడు. అందుకని లాస్ట్ అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ నియమము నన్ను పాప మరణ నియమంలో నుండి ఏం చేశాను, విడిపించాను. మళ్ళీ చదువుదామా ఆ మాట ఒకసారి చదవండి. నన్ను విడిపించాను. ఎవరిని విడిపించాను? పైన ఉన్నది బాగానే చదువుతారు. క్రీస్తు యేసు నందున్న వారికి మీరు కూడా అనొచ్చు. క్రీస్తు యేసు నందున్న వారికి నేను నమ్ముకున్నా, అయిపోయింది స్టోరీ. స్ట్రైట్ పరలోకానికి, ఇంకా ఎక్కడికి కాదు, ఎక్కడికి స్ట్రైట్. అది కూడా ఈయన నన్ను విడిపించింది ఏమన్నా చెప్తున్నా? మళ్ళీ మీరు చాలా మంది ఆ పైన కోట్ చేస్తారు, కింది వదిలేస్తారు. క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష ఎందుకు లేదు? యేసు క్రీస్తు ప్రభునందున్న ఆ జీవం నిచ్చు ఆత్మ నియమము నన్ను పాప మరణ నియమంలో నుండి అని సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు లేదంటే యేసుక్రీస్తు ప్రభునందున్న ఆత్మ నియమం, జీవమిచ్చే ఆత్మ నియమం నన్ను మరణ నియమంలో నుండి విడిపించెను.
ఇప్పుడు ఒక నియమం చెప్తా ఉన్నాడు. పాప నియమం అయితే చూసినాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు ఒక నియమం ఉందంట. ఇదేం నియమము? జీవం నిచ్చు ఆత్మ నియమం అంట. ఏం నియమం ఇది? జీవం నిచ్చు ఆత్మ నియమం. ఇది ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఎవరిలందున్నది అది? యేసుక్రీస్తు ప్రభులో ఉన్నది. ఎవరందున్నది? యేసుక్రీస్తులో ఉంది. ఏం నియమం ఉందంట? జీవం నిచ్చు ఆత్మ నియమం ఉందంట. యేసుక్రీస్తు ప్రభు కూడా మానవ రూపు దాల్చాడు, రిక్తుడయ్యాడు. ఎసర్నో వచ్చి. సో యేసుక్రీస్తు ప్రభు నందు ఏముండే అని ఉన్నది? జీవం ఉండే. ఆయన లోపల ఏముండే? జీవం అంటే ఏంటంటే పాపాన్ని జయించే శక్తి. ఏంటది? పాపాన్ని జయించే శక్తి. యేసుక్రీస్తు ప్రభుని కూడా సాతానుడు ఏం చేశాడు? శోధించాడు. ఓకేనా? 4:11 లూకా సువార్త 4:11 లేవుండాలి. ఇంకా 13లో ఉందా? అపవాది ప్రతిశోధనను ముగించి ఏం శోధనను ముగించి? ప్రతిశోధన అంట. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఏమున్నది? ఆయన మన వలననే అన్ని విషయంలో ఏంది? మీకు తెలియదు ప్రభా, మా చెల్లి ఉంటుంది, మా తమ్ముడు ఉంటాడు, చాలా కన్నా ప్రభా, ఇంటి ముందు ఆమె ఎప్పుడు చెప్పేస్తుంది అని చెప్పినాం అనుకో. నేను కూడా కపర్నహూములో ఉండే, నాకు కూడా సేమ్ శోధన వచ్చింది అని చెప్తాడు. ఏం చెప్తాడు? ప్రభా నిద్రనే వస్తుంది, ఫ్యాన్ వెళ్ళలేదు. అయ్యో పాప అట్లా చెప్పకు, నేను ఒలివ కొండలో పండుకున్నా, నాకు మెత్త కూడా లేకుండే, నీకు మెత్తనని ఉన్నదని చెప్తాడు. అంతేనా? ప్రతిశోధన ముగించి మన వలననే ఆడ చూడండి అన్ని విషయములలో శోధింపబడేది కానీ పాపం లేనివాడుగా ఉండెను అని ఉన్నది. ఎబ్రీయులకు రాసిన పత్రిక ఉందా? అట్లా చూడండి 4వ అధ్యాయం. మన ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన పాప? 4:15. మన ప్రధాన యాజకుడు 4:15 హీబ్రూస్ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని అంటే సహానుభావం ఉన్నది లేడు వాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను సేమ్ ప్రభు పోయి మనం చెప్పొచ్చు, ప్రభా నా బాధలు ఎంతో నీకు తెలియదు ప్రభా అన్నవాడుకో, నీకంటే ఒక 1000 నాకు ఎక్కువనే ఉండొచ్చు అమ్మా, అట్లా నాకు దయచేసి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు అట్లా చేయకండి. ఏం చేయాలి? ప్రభా నాకంటే ఎన్నో 1000 రెట్లు బాధపడ్డావు, నువ్వు ఎలా జయించావో అలా నేను కూడా జయించు, నువ్వు ఎలా తృప్తి పడ్డావో అలా నేను కూడా తృప్తి పడుటకు జీవం దయచేయి. ఏం దయచేయి? ఆయనలో జీవం ఉండే, ఆ జీవం మనుషులకి వెలుగై ఉండే. ఈ విషయాలు పంచుకుంటే ఎప్పుడైనా ఓకేనా? సో ఆయన లోపల జీవం ఉన్నారు. జీవం అంటే పాపంని జయించే ఒక శక్తి. ఏంటది? పాపంని జయించే ఒక శక్తి. ఈ శక్తి ఎట్లా పనిచేస్తుంది కొంచెం సైన్స్ చెప్తా, ఓకేనా? ఎక్కడికో పోతున్నాను అనుకోకండి, ఓకేనా? ఇక్కడనే ఉన్నా. ఇప్పుడు పాము గరిస్తే ఇంజెక్షన్ ఇస్తారు, దాన్ని యాంటీవినం అంటారు. ఏమంటారు? యాంటీవినం అంటారు. అంటే యాంటీ అంటే దానికి విరుగుడు, వినం అంటే విషం. యాంటీవినం విషయం ఇస్తారు. ఎట్లా మనం మరి పాము గరిస్తే చచ్చిపోతాము, ఇంజెక్షన్ తీసుకుంటే బతుకుతాం. ఎట్లా బతుకుతాం అనేది చూసిండ్రా ఎప్పుడైనా మీరు? దయచేసి నెట్లో చూడండి. ఏంది? యాంటీవినం ఇంజెక్షన్ ఎట్లా తయారు చేస్తారు? ఏది? యాంటీవినం ఎట్లా పనిచేస్తారు, ఓకేనా? ఈ ఎట్లా తయారు చేస్తారు అని అంటే కొన్ని వాటికి మనకంటే ఎక్కువ శక్తి ఉన్నది. ఏది? మానవుని కంటే. ఇప్పుడు ఉదాహరణకి అదే పాము సింహాన్ని గడిచింది అనుకోండి, సింహం చనిపోదంత సాధారణంగా. 2-3 బైట్స్ ఉంటే చెప్పలేను, కానీ కరిస్తే చదువు. కానీ 7 దినాలు తనుకులాడుతుంది.
బాధపడుతుంది. కానీ దాని లోపల శక్తి ఉన్నది. ఆ వినంని విరుగుడు చేసుకొని మళ్ళీ లేచి యథా ప్రకారం బ్రతుకుతుంది. మనల్ని గడిస్తే ఏమవుతుంది? చచ్చిపోతుంది. అట్లా సైంటిస్ట్ ఏం చేసిందంటే ఈ సింహం దేమన్నా తీసి మనకి ఎక్కిస్తే మనం కూడా బతుకుతామా అని. కానీ మ్యాచ్ అయితే లేదు. ఏమైతలేదు? మ్యాచ్ అయితే లేదు. మనకు దగ్గరగా మ్యాచ్ అయ్యేది ఏందో తెలుసా? పంది. ఇన్సులిన్ ముందుగాల దాంతో చేస్తుండే. దేంతో చేస్తుండే? ఇన్సులిన్ ఇంజక్షన్ ఉన్నా కదా, ఇప్పుడు వేరే విధంగా చేస్తుండే. ముందుగాల పందిల నుంచి ఇన్సులిన్ తీసుకుంటే. అప్పుడు నేను అనుకునేటాడు, ప్రభా దగ్గర సంబంధమా మాకు, మ్యాచ్ మంచిగా అవుతున్నది అంటే పందిలాగా వరుడే కదా, కడగాలే పొరలాలే, మళ్ళీ సేమ్ చదవాలే. అమ్మ ప్రభా వద్దు వద్దు కదా, ప్రార్థన చేసుకుందామా మళ్ళీ అట్లా. ప్రార్థన చేసుకోవాలి, వేరే ఇంకేమొద్దు, ఇల్లు అదో ఇదో కావాలని చేయకండి. ఫస్ట్ ఏం చేయండి? ప్రభువా మమ్మల్ని పాప మరణ నియమంలో నుండి విడిపించండి. ఫస్ట్ నేను పౌలులాగా సాక్ష్యం చెప్పాలి. సో దగ్గర మ్యాచ్ అయ్యేది ఏంటంటే గుర్రం. మనకి ఏది? గుర్రం. సో గుర్రంకి ఏం చేస్తారంటే ఈ పాము ఒక విషం తీసి స్మాల్ డోసెస్లో ఇంజెక్ట్ చేస్తారు. చిన్న చిన్న మోతాదులో ఒక్కొక్క చుక్క బొట్టు పాముకి రోజు ఇంజెక్షన్ ఇస్తారు. ఇంత ఇస్తే అదేం చేస్తుంది? యాంటీబాడీస్ డెవలప్ చేస్తుంది లోపల. కానీ ఆ విషయంతో పోరాడుతుంది అన్నమాట. పోరాడి ఏం చేస్తారంటే ఆ విషయంకి విరుగుడు తయారు చేసుకుంటుంది. అట్లా ఈ గుర్రంకి ఏం చేస్తారంటే స్మాల్ డోసెస్లో పాయిజన్ ఎక్కిస్తూ ఉంటారు. అదేం చేస్తుందంటే యాంటీబాడీస్ డెవలప్ చేస్తారు. ఆ యాంటీబాడీస్ అంటే బ్లడ్లా సీరంలా దాని సీరం తీస్తారు, అంటే బ్లడ్. దాని సీరం తీసి ఏం చేస్తారంటే యాంటీ వినం ఇంజెక్షన్ చేస్తారు. ఇప్పుడు అది విషానికి ఏం తయారు చేసింది? ఆల్రెడీ విరుగుడు తయారు చేసింది. అది మన శక్తి కాదు. అది ఏది కాదు? ఎవరి శక్తి? అది గుర్రంకున్న శక్తి. అది దాంతో పోరాడి ఏం చేసింది? యాంటీబాడీస్ డెవలప్. దాంతో ఇంజెక్షన్ చేసి ఏం చేస్తారంటే మనకి పాము కలిస్తే అది డెవలప్ చేసిన యాంటీబాడీస్ని మనకు గుచ్చుతారు. అది పోయి మన బాడీలో ఏమవుతుంది? పనిచేసి ఉన్న విషయం ఏం చేస్తుంది? సాంపేస్తుంది. ఆమేన్. కాబట్టి పాపంతో పోరాడి గెలిచిన వారెవరు? గట్టిగా చెప్పండి. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు వచ్చినా కానీ పాపం చేసిండ్రు, శోధింపబడ్డారు. ఎన్ని దినాలు మంచిగా ఉన్నా దావీదు లాగా ఎవరైనా రాని ఎవరైనా పోని ఏం చేసిండ్రు? ఇంతవరకు శోధింపబడ్డారు, పాపం చేసిండ్రు. కానీ యేసుక్రీస్తు ప్రభు మానవ రూపు దాల్చి మరి పాపం ఏం చేయించాడు? జయించి మరణము ఆయన పరిశుద్ధుని ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. ఏం చేయలేకపోయింది? కాబట్టి తిరిగి మూడో దినం ఏం చేశాడు? ఆమేన్. ఈయన మరణం ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. ఎందుకు? పాపం వలన వచ్చే జీతం మరణం. పాపమే చేయకుంటే మరణం ఏం చేయలేదు? బంధించలేదు. మరణం ఏం చేయలేదు? బంధించలేదు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధంగా జీవించుడు కనుక ఆయన మరణించినా కానీ తిరిగి ఏం చేశాడు? లేచాడు. ఆమేన్. ఎందుకంటే మరణం ఆయనని బంధించలేదు, చాలదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పాపం వలన వచ్చే జీతమే మరణము, కానీ పరిశుద్ధత జీవము. ఆమేన్. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు ఇట్లా ఈయన నియమం ఏమంటా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభులో ఒక పవర్ ఉంది నైనా. ఆ పవర్ ఏంటంటే జీవం నిచ్చు ఆత్మ నియమం. జీవం నుంచి ఏం నియమం? ఆత్మ నియమం ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో ఒక పవర్ ఉన్నది. ఏం పవర్ ఉన్నది? పాపంని జయించే జీవం ఇచ్చు శక్తి ఉన్నది. శక్తి ఎలాగనైతే ఈ గుర్రానికి విషంని జయించే శక్తి ఉన్నదో
అలాగనే యేసుక్రీస్తు ప్రభుకి ఏ శక్తి ఉన్నది? పాపంని జయించే శక్తి. అందుకని యేసుక్రీస్తు ప్రభు సవాల్ చేసి అడిగాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించ. అలా మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారా? ఆమేన్. కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభులకి ప్రభు, దేవతలకు అందరికి దేవుడు. ఆమేన్. ఎందుకు? ఎవరైనా కానీ పాపం చేసి చెట్లు కాల్సిందే, యేసుక్రీస్తు ప్రభుని మరణం బంధించ ఆయనలో శక్తి ఉన్నది. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇస్తా అన్నది ఏంటంటే జీవం ఇస్తా అన్నాడు. దాన్ని మనం ఏమంటామంటే చాలా మందికి ఆ జీవం అనే మాట అర్థం కాదు, దాన్ని నిత్య జీవం అంటారు. ఆమేన్. నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు పంచుకుంటా, ఓకేనా? ఏమి ఇస్తా అన్నాడు? నా యందు విశ్వాసం వస్తే మీకు నిత్య జీవం ఇస్తా. జీవం, ఆయన లోపల లైఫ్ ఉన్నది. చాలా మంది నిత్య జీవం అనుకుంటే ఏమనుకుంటారంటే, ఓ చనిపోతే ఎప్పుడు చచ్చిపోయి నేను. నో, టోటల్లీ రాంగ్. మీరు చనిపోగానే కొంతమంది సూసైడ్ చేసుకోవాలనుకుంటారు. సూసైడ్ చేయగానే నెమ్మది ఉంటుందా ఏంటి? ఏమవుతుంది మరి? ఎక్కువ మాటతో. ఎందుకో చెప్పాలా? ఈ లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు కదా, ఇద్దరు చనిపోయారు కదా. చనిపోయారు లేదా? ఇద్దరు బతికినరా? మళ్ళీ బతకలేదా? ఎట్లా చెప్తారు బతకలేదని? ఇద్దరు బ్రతకారు. ఒక ఆయన మండుతున్నాడు, ఒక ఆయన బతుకున్నాడు. మళ్ళీ ఇద్దరు బతికిన రాలేదా? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడా? చచ్చిపో, నరకానికి పో, ఏం కాదు, హాయిగా వండుకుంటామని చెప్పిండా? ఏం చెప్పిండు? అగ్ని ఆరదు, పురుగు దావద్దైనా జాగ్రత్త ఉంది. కాబట్టి నీ కుడి కన్ను అభ్యంతరపరిస్తే పెరిగిపరేసాయి, నీ కుడి చెయ్యి అభ్యంతరపరిస్తే నరికి పడేసాయి. ఎందుకంటే నీకు రెండు కళ్ళు రెండు చేతులు కలిగి నరకంలో మండుట కంటే ఒక కన్ను ఒక చెయ్య కలిగి పరలోకంలో ఉండుట నీకెంతో మేలు అన్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఇటర్నల్ లైఫ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను పోయి ఎప్పుడు బతుకుతాను. వీళ్ళిద్దరు బతికిండ్రు, కానీ ఒకరు ఒక విధంగా బతికిండ్రు, ఇంకొక విధంగా బతికిండ్రు. ఇటర్నల్ లైఫ్ అంటే అది కాదు, నిత్య జీవం. ఇప్పుడు నేను చెప్పిన చూడు, జీవం ఏంది? జీవం. ఆయన లోపట జీవం ఉన్న నియమం ఉన్నది. దీన్ని ఏమంటారు? ఆత్మ నియమం. ఈ నియమం అంటే ఏంది? పాపాన్ని జయించే శక్తి, పవర్. దాన్ని కృప అనొచ్చు. ఇవన్నీ నేను ఎప్పుడైనా వస్తే మీతో పంచుకుంటా, ఓకేనా? సో ఈ జీవం ఇస్తా అంటున్నాడు. ఈ జీవం మన లోపలికి వస్తే ఏమవుతుంది? పాపంని. ఆమేన్. గట్టిగా నండి. ఆ జీవం మీకు కావాలంటే ఫ్రీకి ఇస్తా అంటున్నాడు. ఎట్లా ఇస్తా అంటున్నాడు? ఫ్రీకి ఇస్తాను. ద్రాక్షవల్లిని నేను, ఎవరు నా యందు నిలిచాడు, ఎవరి యందు నేను నిలిచాడు వాడు బహుగా, నేను లేకుండా మీరు ఏమీయో చేయలేరు. కాబట్టి ఇప్పుడు మనం తీగరు కదా, పవర్ ఎక్కడి నుంచి వస్తున్నది? తీగకి వస్తుందా? ద్రాక్షవల్లి ఉంటుంది. కాబట్టి మనం అంటుకడితే ఏమవుతుంది? ఈ పవర్ ఇళ్ళ నుంచి పోయి, ద్రాక్షవల్లి నుంచి పోయి తీగలకు పారి ఏమవుతుంది? ఫలిస్తుంది. శక్తి ఎవరిది? తీగ. ద్రాక్షవల్లి తీగదుగా. సో కాబట్టి అలానే సేమ్ ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. అయినా యేసుక్రీస్తు ప్రభు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నందు జీవం నుంచి ఆత్మ నియమము నన్ను పాప మరణ నియమం నుండి విడిపించెను. ధర్మశాస్త్రమును దేన్ని చేయలేకపోయినా అది దేవుడు తన కుమారుని పంపించి చేసాను అన్నది నెక్స్ట్ వర్స్ ఉన్నది కదా. సో మనకి ఆ జీవంగా ఇప్పుడు మతం చేయలేంది. ఏం చేయలేంది? మతం ఏం చేయగలుగుతుంది? మంచి
చెప్పగలుగుతుంది, కానీ జీవం ఇవ్వగలుగుతుందా? పాపంని జయించే శక్తి ఉందా? లేదు. ఆ శక్తి ఎవరిలో ఉంటున్నది? యేసుక్రీస్తు ప్రభువులో. కాబట్టి ఆ జీవం ఇస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని మనం విశ్వసిస్తే, ప్రభు నా జీవితంలోనికి రా అని చెప్తే యేసుక్రీస్తు ప్రభు వస్తాడంటే జీవం వస్తుంది. ఆత్మ నియమం, ఇదేంది? ఆత్మ నియమం. సో ఆ జీవం మనకు వస్తుంది కాబట్టి మనం ఏం చేయగలుగుతాము? పాపాన్ని జయించగలుగుతాము. అది పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నన్ను విడిపించను. కాబట్టి యేసుక్రీస్తు నన్ను బలపరచు, యేసుక్రీస్తు ప్రభు నన్ను నేను సమస్తం కూడా చేయగలను అని సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యము మనమందరం కూడా చెప్పాలి. ఆమేన్. ఆ సాక్ష్యం నేను కూడా చెప్తున్నా. నన్ను విడిపించాడు. నేను ఒకప్పుడు తాగేవాడిని, కానీ ఇప్పుడు వైన్ షాపులు ఉన్నాయి, కానీ వైన్ షాపులన్నీ ఏమంటలేదు కదా. ఏమైతుంది వైన్ షాపులను తీసేస్తే అంటే నేను చెప్తాను, ఎన్టీ రామారావు పీరియడ్లో ఏం చేసిందంటే స్త్రీలందరూ మా బట్టలు తాగి తాగి పాడైపోతున్నారు, మీరు అందరు ఏం చేయాలంటే వైన్ షాపులని సారాయి కొట్టులని బంద్ చేయాలి అన్నాడు. ఆయన మంచి పని చేసిండు. మంచి పని చేస్తే ఏం చేసిండ్రు? వీళ్ళు మంచి పని చేయొద్దు, వీళ్ళు పోయి బిదర్లో తాగేసి వచ్చిండ్రు. ఆ బిదర్లోకి బెంగళూరులో ఏం చేసిండ్రు? ట్యాక్సీలు పెరుగుతున్నాయి. అరే ఇదేంది, నా స్టేట్ ఏమో దరిద్రం అవుతున్నది, మా స్టేట్ ఏమో గొప్ప, ఆ దరిద్రం ఏదో ఇడికేయరాని అని మళ్ళీ ఓపెన్ చేసిండ్రు. అంతనేనా కదా? ఈడే వైన్ షాప్స్ బంద్ చేస్తే ఏం చేస్తారు? బిదర్లో పోయి తాగుతారు. సో అదిగా వైన్ షాప్లను ఏమనొద్దు, మనం మన లోపల శక్తిగా ఏం కావాలి? ఆ శక్తి ఎవరిస్తారు? యేసుక్రీస్తు. ఓ ఎంత గొప్ప దేవుడు. మనం కనుక ప్రార్థన చేస్తే, ప్రభువా ఇట్టి మరణానికి లోనైనా ఈ శరీరంలో నుండి ఎవరు విడిపిస్తానంటే, ప్రభువా నువ్వే ఉన్నావు కాబట్టి రక్షింపబడుటకు పైన ఆకాశమందే గాని ఇంత భూమి మీదైనా గాని ఏ నామము లేదు. ఎందుకు? పాప మరణ నియమంలో నుండి విడిపించే వారు యేసుక్రీస్తు తప్ప ఎవ్వరును. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనం జీవం అడుగుదాం. ఎందుకు విడిపించబడతలేరంటే, జీవం కంటే ఎక్కువ ప్రభు నాకు ఇల్లు కావాలి, నాకు బండి కావాలి, నాకు పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, ఉద్యోగం దొరకాలి, ఎన్ఆర్ఐ కావాలి, ఓకే అన్ని ఇస్తుంది. కానీ ఇళ్ళ నుంచి విడిపించకపోతే, మా కుటుంబంలో ఒక ఆమె ఉన్నది, ఫేమస్ డైలాగ్ అయ్యింది, వండుకున్నది బిర్యానీ అయినా కానీ తలరాత్ర మాత్రం ఏడిపోయినా అని అంటారు. అంటే వండుకున్నది బిర్యానీ అయినా ఇంట్లో పొట్లాటలే. ఎందుకు? ఇల్లు ఇస్తే పోతాయి అనుకుంటున్నారు, పోదు. బండి ఇస్తే పోతుంది అనుకుంటున్నారు, పొట్లాటలు పోవు. ఎన్ఆర్ఐ అయితే పోతాయా? పోవు. ఎవరు తీయాలి ఇంట్లో నుంచి పొట్లాటలు? యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. కాబట్టి ప్రభువా మా పాపంలో నుండి మొదట విడిపించు. ఆమేన్. నా పాపంలో నుండి నన్ను విడిపించు. గర్భంలో నుంచి, కోపంలో నుంచి, స్వార్థంలో నుండి, అసూయల నుండి, ఈ పాప మరణ నియమంలో నుండి నన్ను విడిపించు అని మనం ప్రార్థన చేస్తే విడిపిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. ఆమేన్. మనం అందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా ఈ పాప మరణ నియమంలో నుండి నన్ను మీ జీవం నాకు దయచేదేవా, జీవ జలంలో ప్రభు నాలో నుండి ప్రవహింప చేయమని మనం అందరము